ఐదారేళ్లుగా సామాజికవేత్తల నుంచి యూత్ దాకా అంతా గళమెత్తిన చట్టం భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందంటూ కోట్లాది మంది గగ్గోలు పెట్టిన చట్టం. ఐటీ చట్టంలో పోలీసులకు బ్రహ్మాస్త్రంలా మారిన 66ఏని సుప్రీంకోర్టు కొట్టేసింది. అది రాజ్యాంగ విరుద్ధమని సంచలన తీర్పునిచ్చింది. అసలేంటి 66ఏ? దానిపై ఎందుకంత రాద్ధాంతం జరిగింది? అత్యున్నత న్యాయస్థానమే దాన్ని కొట్టేసేంతలా ఆ చట్టంలో ఏముంది? సెక్షన్ 66A పై V6 స్పాట్లైట్. అనుకున్నది చెప్పొచ్చు, నచ్చింది రాయొచ్చు, ఆలోచనల్ని ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. కోట్లాది మంది నెటిజన్లకు అదో వర్చువల్ వరల్డ్. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. క్షణాల్లో రియాక్షన్స్, అంతే వేగంగా రిప్లైలు, లైకులు. ఒక్క ఫేస్బుక్కే కాదు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వచ్చాక భావ ప్రకటన స్వేచ్ఛకు అసలైన అర్థం తెలిసింది. ఆ ట్రెండ్కు బ్రేకులేస్తూ తీసుకొచ్చిందే సెక్షన్ 66A. దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. 100 కోట్ల మంది యూజర్స్, రోజుకు బిలియన్ల కొద్దీ షేర్స్, అదే రేంజ్లో లైక్స్, కామెంట్స్కు రియాక్షన్, పోస్టులకు రిప్లై. అదే ఫేస్బుక్ ప్రపంచం. క్షణాల్లో ప్రపంచంలోని ఏ మూలకైనా మెసేజ్ పాస్ అయ్యే సోషల్ నెట్వర్కింగ్ సైట్. అందుకే 100 కోట్ల మంది ఫేస్బుక్ బుక్ అయ్యారు. ఇండియాలో దాని కౌంట్ 10 కోట్లకు పైనే. రోజుకు లక్షల్లో ఫేస్బుక్లో రిజిస్టర్ అవుతున్న వాళ్లకు లెక్కేలేదు. ఇక ఇండియాలో మరో లీడింగ్ సోషల్ సైట్ ట్విట్టర్. IAS ఆఫీసర్ DK రవి మిస్టరీ డెత్ పై ట్వీట్లు, రీట్వీట్లతో ట్విట్టర్ పిట్ట మోతికింది. వీటి ఆధారంగానే చారిత్రక నిర్భయ ఉద్యమం వెల్లువెత్తింది. అవినీతిపై వ్యతిరేక ఉద్యమం పోటెత్తింది. స్మార్ట్ ఫోన్ శకం వచ్చాక దేశంలో కోట్లాది మంది నెటిజన్లకు సోషల్ మీడియా హోమ్ పేజీలా మారింది. అనుకున్నది చెప్పటం, నచ్చని విషయాన్ని నిర్భయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించటం. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా విప్లవాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అందుకే ఈ ట్రెండ్ కు బ్రేకులేసేందుకు 2008లో యూపీఏ ప్రభుత్వం సెక్షన్ 66ఏని తీసుకొచ్చింది. 2000వ సంవత్సరంలో సైబర్ నేరాల్ని అరికట్టేందుకు వాజ్పేయి ప్రభుత్వం ఐటీ చట్టం తీసుకొచ్చింది. దానికి సవరణలు చేసి ఈ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది యూపీఏ. అప్పట్లో చర్చే లేకుండా ఈ చట్టానికి పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. అంటే నేతలకు అది ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. దాన్నే ఆయుధంగా చేసుకుని సోషల్ మీడియాలో వ్యతిరేక అభిప్రాయాలను వెల్లడించిన వాళ్లను చాలా మందిని జైల్లోకి తోశారు. 2012 నవంబర్ 12 మరాఠా యోధుడు శివసేన అధినేత బాల్ ఠాకరే అంత్యక్రియలతో ముంబై స్తంభించింది. శివసేన కార్యకర్తలు బంద్కు పిలుపునివ్వడంతో జనం చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో షాహీన్ దాడా అనే అమ్మాయి తన ఫేస్బుక్ అకౌంట్లో కామెంట్ పెట్టింది. రోజు వేలాది మంది చనిపోతుంటారు, కానీ ప్రపంచం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఒక పొలిటికల్ లీడర్ సహజ మరణానికి ఇంత హడావిడి ఏంటో. భగత్ సింగ్, సుఖ్దేవ్, ఆజాద్ లాంటి యోధులకు కనీసం 2 నిమిషాలైనా మౌనం పాటించారా? హౌ క్రేజీ! గౌరవం అనేది సంపాదించుకోవాలి, లాక్కోకూడదంటూ కామెంట్ చేసింది. ఆ పోస్ట్ కి రీను శ్రీనివాసన్ అనే మరో అమ్మాయి లైక్ కొట్టింది. అంతే, ఆగమేఘాల మీద వాళ్ళిద్దరినీ ట్రేస్ చేసి మరీ అరెస్ట్ చేశారు పోలీసులు. 66A కింద అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి ఆ చట్టంపై నిరసనలు వెల్లువెత్తాయి. దానిపై పెద్ద పోరాటమే చేశారు సామాజికవేత్తలు. శ్రేయా సింఘాల్ అనే ఓ లా స్టూడెంట్ ఈ కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 3 ఏళ్ల విచారణ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. జస్టిస్ చలమేశ్వరరావు, జస్టిస్ నారిమన్ ధర్మాసనం ఈ చారిత్రక తీర్పిచ్చింది. సమాచార యుగంలో సోషల్ మీడియా ద్వారా భావ ప్రకటనను వెల్లడించడం నేరమా? రాజ్యాంగం ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు 66A విఘాతం కలిగిస్తోందన్నారు. చట్టంలో ప్రమాదకర వ్యాఖ్యలు, తీవ్ర ప్రమాదకర వ్యాఖ్యలు అన్న పదాలను ఉపయోగించి స్టేషన్లలో పోలీసులు ముందే తీర్పిచ్చేసి కేసు పెట్టేస్తున్నారని, ఇది అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు. అసలు చట్టంలోని ప్రమాదకరమైన, తీవ్రమైన, ఇబ్బంది పెట్టే పదాల్లో స్పష్టత లేదని, నేర స్వరూపం తెలుసుకోవటం పోలీసులకే కాదు, దాన్ని పోస్ట్ చేసిన వ్యక్తులకు తెలుసుకునే అవకాశం కష్టమేనని ధర్మాసనం పేర్కొంది. సుప్రీం తీర్పుతో సామాజిక ఉద్యమకారుల్లో ఆనందం ఉప్పొంగింది. 66A పై పిటిషన్ వేసిన శ్రేయా సింఘాల్ హర్షం వ్యక్తం చేశారు. I'm sure some people were scared of posting things, had second thoughts or something, but people still posted, were still giving views, their views, strong views and not so strong views, and people were still getting arrested during the pendency of the petition. The people have the right to have their opinions known, and to curtail such a right is shocking. So I'm so happy that the Supreme Court has upheld the citizens' rights and struck down section 66A. కేసు నుంచి విముక్తి పొందిన రీను శ్రీనివాసన్, షాహీన్ తో సహా మరికొందరు బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. मैं बहुत खुश फील कर रही हूँ कि मुझे ऐसा लग रहा है कि 2 साल के बाद जस्टिस मिला है हमें.
It's a very, very great day again, another landmark decision by the courts of the country. It's a big win for freedom of expression and speech again, provision in the constitution, and this really shows at trying times when people are forbidden from writing on their Facebook walls, people are forbidden from expressing their opinions freely on social media. This is a great, great welcome decision by the Supreme Court of చట్టాల ముసుగులో అణచివేయాలని చూస్తే ఉద్యమాలొస్తాయి, చట్టాల్ని ప్రశ్నిస్తాయి, మారాలని నిలదీస్తాయి. సెక్షన్ 66A విషయంలోనూ అదే జరిగింది. అసలు 66Aలో ఏముంది? దానిపై పోరాటాలు ఎందుకు జరిగాయి? సంచలన తీర్పుకు కారణమేంటి? ఒక్క ఫేస్బుకే కాదు, ఫీలింగ్స్ ని, ఒపీనియన్స్ ని షేర్ చేసుకునేందుకు ఎన్నో సోషల్ నెట్వర్కింగ్ సైట్లున్నాయి. ఫేస్బుక్ యూజర్లను కంట్రోల్ చేసేందుకు ఐటీ యాక్ట్ను ప్రవేశపెట్టింది కేంద్రం. అది వివాదాస్పదమైంది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 2012లో బాల్ ఠాకరే అంత్యక్రియలపై కామెంట్ చేసిన షాహీన్, రీను శ్రీనివాసన్ అరెస్టుపై నిరసనలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత 2013 మార్చిలో యూపీ మినిస్టర్ అజం ఖాన్పై కామెంట్స్ చేసినందుకు గాను ఓ యువకుణ్ణి అరెస్ట్ చేశారు. రాంపూర్లో మసీదు కూల్చివేత వివాదాస్పదమైంది. అందులో దుర్గాశక్తి నాగ్పాల్ను దోషిగా చేయటంపై మండిపడ్డ ఓ యువకుడు ఆజం ఖాన్పై విమర్శలు చేశాడు. 2012లో కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం కొడుకు కార్తీ అవినీతిపరుడని పోస్టు పెట్టిన పుదుచ్చేరి యువకుడు రవి శ్రీనివాసన్ను 66A కిందే అరెస్ట్ చేశారు. ఇక మోడీ ప్రధాని అయితే దేశంలో మారణహోమం తప్పదని పోస్టు పెట్టిన దేవు చోదంకర్ అనే యువకుణ్ణి అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవే కాదు, అవినీతి వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్న టైంలో ఆసిం త్రివేది అనే కార్టూనిస్ట్ నేషనల్ ఎంబ్లమ్ ని తోడేలుగా మార్చి గీశాడు. అవినీతి నేతల్ని తూర్పారబడుతూ కార్టూన్లేశాడు. దీంతో త్రివేదిని ఇదే యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. 2 ఏళ్ల పోరాటం తర్వాత ఆసిం బయటపడ్డాడు. నిజానికి ఇవన్నీ మామూలు కేసులే, కానీ నేతల అహం దెబ్బతినటంతో అవి ప్రమాదకరంగా మారాయి. పబ్లిక్ మీటింగ్స్ లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే లీడర్లను అరెస్ట్ చేసేందుకు రాజ్యాంగంలో ఏ చట్టాలూ లేవు. నేతలకు సంబంధించి తెలిసిన సమాచారాన్ని షేర్ చేస్తే మాత్రం రాజ్యాంగ విరుద్ధం, దేశ సమగ్రతకు దెబ్బ. ఏ వ్యక్తి అయినా కంప్యూటర్ ద్వారా లేదా మొబైల్ ద్వారా తీవ్ర ప్రమాదకర, భయపెట్టే వ్యాఖ్యలు చేస్తే 5 లక్షల రూపాయలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష. क्योंकि लोग संसद से मांग कर रहे थे और उम्मीद की जाती है कि हमारी सरकार हमारी बात सुनेगी, लेकिन ये फैसला संसद से नहीं आया, कोर्ट से आया, वो भी अच्छा है. अंत में फैसला आया और कोर्ट ने एक बार बहुत मजबूत स्टैंड लिया है फ्री स्पीच को लेके. और जहां तक तमाम लोग इस बारे में बात कर रहे हैं कि अब लोग कुछ भी लिख सकते हैं इंटरनेट पे और आज़ादी का नाम सुनाम इस्तेमाल होगा, तो मैं उन्हें बताना चाहता हूँ ऐसा बिल्कुल नहीं है. पहली बात तो फ्री स्पीच एब्सोल्यूट ही होनी चाहिए, और दूसरी बात जहाँ कहीं कुछ और मामले इंटरनेट पे हो रहे हैं, जैसे कोई पोर्नोग्राफिक कंटेंट पोस्ट कर रहा है, उसके लिए अलग धारा है आईटी एक्ट में सेक्शन 66A के अलावा, और वो अभी भी है. जैसे कोई अगर फाइनेंशियल चीटिंग करने की कोशिश कर रहा है, उसको लेके अलग धारा है वहाँ पे. ये आम राय जब बन रही थी कि यह धारा खराब है, इसके लिए हम लोग भी तो काम कर रहे थे, तो हम सबको इसमें खुशी हुई है. वो सभी लोग जो इसको लेकर लिख रहे थे, इसको लेकर बात कर रहे थे, एक एक आदमी का जिसमें सेक्शन 66 से लगाया जाता था, तो जब जो भी लोग उसके सपोर्ट में खड़े होते थे, इस तरह के खिलाफ खड़े होते थे, आज ये सबकी जीत है जो फ्री स्पीच के वकालत करते आ रहे थे पिछले कई साल. 2012 నుంచి చేసిన అరెస్టుల లెక్క అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ప్రతి వ్యక్తికి రాజ్యాంగం సమానత్వపు హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ వాక్కులను కల్పించే 14, 21, 19, 1, 2 నిబంధనలపై ఐటీ చట్టం చూపిస్తున్న ఎఫెక్ట్ కోర్టును పరిశీలించిందని పేర్కొంది. అందుకే ఆలోచన స్వేచ్ఛ, వ్యక్తీకరణ అనేవి ప్రాథమికమైనవి. ప్రజలు తెలుసుకునే హక్కును ఐటీ చట్టంలోని 66A ప్రభావితం చేస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇతరులకు కోపం తెప్పించేది, అసౌకర్యం కలిగించేది, తీవ్ర తప్పిదం లాంటి పదాలకు సరైన నిర్వచనాలు లేవని నారిమన్ ధర్మాసనం తీర్పునిచ్చింది. 123 పేజీల తీర్పునిచ్చింది ఈ ధర్మాసనం. ఐటీ చట్టం దుర్వినియోగం కాకుండా మరికొన్ని సవరణలు చేస్తామని కేంద్రం కోర్టుకు విన్నవించుకున్నా తీర్పుపై ధర్మాసనం వెనక్కు తగ్గలేదు. అంటే కోర్టు ఈ కేసు విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదంటాయి మన చట్టాలు. కానీ జరిగేది వేరు. నేరం చేసిన వాళ్లు తప్పించుకుంటారు, ఏ పాపం తెలియని వాళ్లు బుక్కవుతుంటారు. 66Aతో జరిగిందదే. ఆవేశంలోనో ఆవేదనతోనో నేతలపై విమర్శలు చేస్తే దానికి చట్టం పేరుతో శిక్షించడం 66Aతోనే సాధ్యం. అందుకే అలాంటి చట్టంపై అలుపు లేకుండా పోరాడింది శ్రేయా సింఘాల్. ఆన్లైన్ భావ ప్రకటనకు స్వేచ్ఛ దక్కిందంటే అది శ్రేయా కృషే. ఇంతకీ సుప్రీం తీర్పుపై ఎవరేమన్నారు? ఏ పార్టీ స్టాండ్ ఏంటి?
శ్రేయ సింఘాల్ 3 ఏళ్ల క్రితం వరకు పెద్దగా పరిచయం లేని పేరు. అసలు దేశంతోనే పెద్దగా సంబంధం లేని పర్సనాలిటీ. కానీ ఇప్పుడు ఆమె ఓ సెలబ్రిటీ, సామాజిక ఉద్యమాలకు ఐకాన్. అలుపెరగని పోరాటంతో కోట్లాది మంది మనసు గెలుచుకున్న యోధురాలు. బాల్ ఠాకరే అంత్యక్రియలపై షాహీన్, రీను శ్రీనివాసన్ అరెస్ట్ అవ్వడం శ్రేయను కదిలించింది. భావ ప్రకటన స్వేచ్ఛకే సంకెళ్లా? స్వేచ్ఛగా భావాన్ని వ్యక్తీకరించే హక్కు లేదా? అన్యాయంగా అరెస్ట్ చేస్తూ రాజ్యాంగాన్ని పక్కదోవ పట్టించటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆమె ప్రశ్నల మీద ప్రశ్నలేసింది. కానీ మన చట్టాలింతే అని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది ఆమె ఫ్యామిలీ. అసలే లా స్టూడెంట్. ఆపై జరుగుతున్న అన్యాయంపై తిరగబడాలని బలంగా కోరుకుంది. అంతే, దీనిపై సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారామె. 2012 నవంబర్ 29న సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడంతో శ్రేయ పేరు మార్మోగింది. అప్పట్నుంచి 66A పై ఎన్నో చర్చలు, మరెన్నో విశ్లేషణలు జరిగాయి. కోర్టులోనూ తన వాదనల్ని సమర్థవంతంగా వినిపించారామె. దాంతోపాటు ఆధారాలతో సహా కేసుల్ని నిరూపించగలిగారు. 3 ఏళ్ల విచారణ తర్వాత ఈ చట్టాన్ని తొలగిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దాంతో శ్రేయ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఈ తరం ప్రతినిధిగా ప్రశంసలు అందుకుంటోంది. So I feel that, people were scared, but that didn't stop them, which is why we kept fighting. Because, the people have the right to have their opinions known. ఒక్క శ్రేయనే కాదు, భావ ప్రకటన స్వేచ్ఛపై చాలా మంది పోరాడారు. బెంగాల్ దీది అహంకారానికి జైలు పాలైన అంబికేష్ మహాపాత్ర దీనిపై అలుపెరుగని పోరాటం చేశారు. మహాపాత్ర అరెస్ట్తో అప్పట్లో బెంగాల్ అట్టుడికింది. అధికారం ముసుగులో అమాయకుల్ని అరెస్ట్ చేస్తే జనం తిరుగుబాటు ఎలా ఉంటుందో మహాపాత్ర అరెస్ట్తో తెలిసొచ్చింది. అప్పట్నుంచి ఐటీ చట్టం మార్పులపై పాలకులు వెనక్కి తగ్గుతూ వచ్చారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీం తీర్పుపై ఆచితూచి స్పందించింది. యూపీఏ తెచ్చిన చట్టాన్ని తొలగించడంపై ఆ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ప్రో పీపుల్ ఇంటర్నెట్ ని ప్రోత్సహిస్తామని, తమది డిజిటల్ ఇండియా డ్రీమ్ అని ప్రకటించారు. आईटी एक्ट की धारा 66A संविधान की धारा 19(1) और 19(2) की सीमाओं के अंतर्गत नहीं आ सकती, तो हम उसका समर्थन नहीं करेंगे कि आईटी एक्ट के अंतर्गत कुछ नए रेगुलेशंस, रूल्स, गाइडलाइंस निकाले जाएं ताकि धारा 66A का दुरुपयोग न हो सके. మరికొన్ని పక్షాలు తీర్పును వ్యతిరేకించాయి. ఓ మంచి చట్టాన్ని కొట్టేయడం సరైన తీర్పు కాదన్నారు జేడీయూ అధినేత శరద్ యాదవ్. చట్టం సరైందే కానీ దాని అమలే సరిగ్గా లేదని కాంగ్రెస్ సమర్థించుకుంది. ఇదిలా ఉంటే చట్టాన్ని రద్దు చేసిన సెక్షన్ 153, సెక్షన్ 505 కింద అరెస్టుల్ని అడ్డుకోవడం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. రూమర్లు స్ప్రెడ్ చేసినా, వాటితో ఉద్రిక్తతలు పెంచినట్లు నిరూపించినా ఈ సెక్షన్లతో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వీటిని అడ్డుపెట్టుకుని నేతలు అమాయకులతో ఆటలాడతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఓ ఆవిష్కరణకు మంచి చెడు రెండూ ఉంటాయి. సోషల్ సైట్లతో కొన్ని అనర్థాలున్న మాట వాస్తవం. మంచి చెడు అనేవి మనిషి నిర్ణయించుకోవాల్సిన విషయాలంటున్నారు విశ్లేషకులు. చట్టాలు సవరించినా, రూడ్ కామెంట్లు, వల్గర్ మెసేజ్లు పోస్ట్ చేసే ఆకతాయిలను అడ్డుకోవాలంటే ఇలాంటి చట్టాలు ఉండాలనే వాళ్లు ఉన్నారు. ఏదైతేనేం మన దేశంలో సోషల్ మీడియా పాత్ర అద్భుతమనే చెప్పాలి. నిర్భయ ఉద్యమమైనా, అవినీతి వ్యతిరేక ఉద్యమమైనా రూపుదిద్దుకున్నాయంటే అందులో వ్యక్తుల పాత్ర కన్నా సోషల్ మీడియా రోలే కీలకం. జెండాలు, ఎజెండాలు లేకుండా ఒకరికొకరుగా కదిలి స్వచ్ఛందంగా యూత్ నిర్మించిన ఉద్యమాలివి. అందుకే సోషల్ మీడియా అంటే నేతలకు వణుకు. దానిపై ఆంక్షలు విధించాలనుకునే పాలకులకు ఈ తీర్పు పాఠమనే చెప్పాలి. సోషల్ మీడియాకు స్వేచ్ఛ దక్కడం సంతోషించే విషయం. కానీ స్వేచ్ఛకు కొన్ని హద్దులుంటాయి. బొమ్మ బొరుసు ఉన్నట్టే సోషల్ మీడియాతోనూ మంచి చెడు రెండూ ఉన్నాయి. హద్దు మీరిన, అదుపు తప్పిన రాతలకు కళ్లెం వేసే చట్టాలు వాటి పని చేసుకుపోతుంటాయి. చట్టాలు అమలు ఎంత బాధ్యతగా ఉండాలో అలాగే స్వేచ్ఛ కూడా విచక్షణతో ఉండాలని నెటిజన్లు గుర్తించాలి. ఇది V6 స్పాట్లైట్.